ద లైట్ కోచింగ్ సెంటర్ పాల్వంచ ఫర్ JLM అండ్ JPA, టెస్ట్ ID 701, సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ MCQ నెంబర్ 12, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అదర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ జనరల్లీ డిజైన్ టు హ్యావ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావడానికి వాటి డిజైన్లో మనం ఖచ్చితంగా ఎట్లా పెడతామంటే, ఖచ్చితంగా ఇవి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టు పెడతాం. అదేనా, ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టు పెడతాం కాబట్టి ఆన్సర్ ఈజ్ నియర్లీ ఫుల్ లోడ్. 13th question, which of the following is main advantage of auto transformer over two winding transformer? ఆటో ట్రాన్స్ఫార్మర్స్తో పోలిస్తే టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో పోలిస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటిది? సేవింగ్ ఆఫ్ కాపర్ అనే ఆప్షన్ ఉన్నా కానీ తీసుకోండి. ఇక్కడ మాత్రం సేవింగ్ ఆఫ్ వైండింగ్ మెటీరియల్ అన్నాడు. అంటే యాక్చువల్గా అయితే వైండింగ్ 2 types ఆఫ్ మెటీరియల్తో వేస్తారు కదా, ఒకటి కాపర్ కానీ అల్యూమినియం కానీ, ప్రిఫరబుల్లీ కాపర్ కాబట్టి సేవింగ్ ఇన్ వైండింగ్ మెటీరియల్. 14వ వచ్చేది, విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ 3-phase షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్? 3-phase షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగించే వైండింగ్ టైప్ ఏంటన్నాడు. అదేవిధంగా అది వచ్చేసి శాండ్విచ్ టైప్. శాండ్విచ్ టైప్ బాగా దాంట్లో మనం ఉపయోగిస్తాం. 15వ క్వశ్చన్ వచ్చేసేసి, ఫర్ ఏ ట్రాన్స్ఫార్మర్ విత్ ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్. ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే మనకు తెలుసు కదా, N1 ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చిండు, N2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 400. సప్లై వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్ 200 వోల్టేజ్ అయితే సెకండరీ వోల్టేజ్ అంతా సేమ్, N2/N1, V2/V1, E2/E1, I1/I2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K. దీంట్లో ఆల్రెడీ మనకున్న వాల్యూస్ ఏంటంటే N2 400, N1 100, I2 అనే వాల్యూ ఎంత, I2 అనే వాల్యూ కాదు, వాడు ఇచ్చింది V1 వాల్యూ ఇచ్చింది కాబట్టి V2 మనకు తెలియదు. V1 ఈజ్ ఈక్వల్ టు 200. సో V2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ 200 డివైడెడ్ బై 100. ఈ వాల్యూ వేసుకుంటే ఎంత వస్తుంది, కట్ చేస్తే మనకు వచ్చేది 4 ఇంటూ 2 800 volts. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చి 16th one, ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ డిజైన్ టు రెడ్యూస్. ట్రాన్స్ఫార్మర్ కోరు డిజైన్ టు రెడ్యూస్. ఫస్ట్ వన్ హిస్టెరిసిస్ లాసెస్, రెండోది ఎడ్డీ కరెంట్ లాసెస్, మూడోది హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్, నాలుగోది కెనాట్ బి ఫైండ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి.